40వ కీర్తన 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదను అనుకొంటినా అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ 40వ కీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ 40వ కీర్తనలో 5వ చరణం నుండి 10వ చరణం దాకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దావీదు తెలియజేస్తున్నాడు. నీవు మా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించావు. వాటిని లెక్కించి చెప్పెదమనుకుంటుమా అవి లెక్కకు మించి ఉన్నాయి. ఆ ఆశ్చర్య కార్యాలు ఏంటో, ఎందుకు దావీదు ఆ ఆశ్చర్య కార్యాలను గురించి అంతగా తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారో ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుడు బలులను కోరట్లేదట. దహన బలులనైనను నైవేద్యములనైనను దేవుడు కోరట్లేదని కీర్తనాకారుడు తెలియజేశాడు. మరి మోషే కాలంలో బలులను ఏర్పాటు చేసింది దేవుడేగా. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్యము, వీటన్నింటిని కూడా దేవుడే తన మందిరానికి తీసుకొని రమ్మని చెప్పాడు. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదేమంటున్నాడు, నీవు ఏం కోరలేదయ్యా, అవి నీకు ఇష్టమైనవి కావు, అవి నీవు తెమ్మని చెప్పలేదని కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు. మోషేకు ఈ బలులను అన్నింటినీ తీసుకొని రమ్మని చెప్పింది ఎవరు? చెప్పండి, చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. అయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. ఏమన్నాడు? నువ్వు వాటిని తెమ్మనలేదు. మరి ఇజ్రాయేలీలు ప్రజలకి ఎందుకు దహన బలి తీసుకురమ్మని ప్రభువు చెప్పాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు పాపం చేస్తున్నారు. ప్రజలు సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ప్రజలు అపరాధాలు చేస్తున్నారు. దేవునికి బలులంటే ఇష్టం లేదు. ఆ ప్రజలు చేస్తున్న దానిని బట్టి దేవుడు వారికి ఒక నియమాన్ని, ఒక చట్టాన్ని నిర్ణయించాడు. ఇదిగో, మీరు పాప పరిహారార్థ బలి తీసుకురండి. ఆ బలి తీసుకొస్తేనే నా మందిరంలోకి రండి. సమాధాన బలి తీసుకొని వస్తేనే నా మందిరంలోకి రండి. అపరాధ పరిహారార్థ బలి తీసుకొస్తేనే నా మందిరంలోకి రండి. నైవేద్యము తీసుకొస్తేనే నా మందిరంలోకి రండి. లేకపోతే మీరు నా మందిరపు గడప తొక్కొద్దు అన్నాడు. ఇప్పుడు మనిషి పాపం చేసినప్పుడు దేవుని మందిరంలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ పాపాన్ని ఒప్పుకునే రావాలి. సమాధానము లేనివాడు దేవుని మందిరంలోకి రాకూడదు. సమాధాన బలి తీసుకొచ్చి సమాధాన బలి అర్పించిన తర్వాతే మందిరంలోకి రావాలి. అపరాధము చేసిన వాడు అపరాధముల నుండి క్షమించబడకుండా దేవుని మందిరంలోకి రాకూడదు. అపరాధముల నుండి క్షమించబడు నిమిత్తమై అపరాధ పరిహారార్థ బలి చెల్లిస్తేనే దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోకి ప్రజలు రావటం కోసం, దేవునికి ప్రజలు దూరం అయిపోకుండా ఉండటం కోసం దేవుడు ఈ బలులు అనే వాటిని
ఏర్పాటు చేశాడు. ఈ బలులు ఏర్పాటు చేయటం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పొట్టేళ్ల ద్వారా, ఈ మేకల ద్వారా, వీటి రక్తము ద్వారా పాపం పరిహరించబడదు. అయితే వాటిని చంపేటప్పుడు ఆ చంపబడుతున్నటువంటి జంతువు తన ప్రాణాన్ని కోల్పోయేటప్పుడు ఎలా తన్నుకులాడుతుందో, ఆ ప్రాణాన్ని కోల్పోయేటప్పుడు అది తన్నుకులాడే పరిస్థితిని చూసి అప్పటికైనా మనిషి పాపము చేయకుండా ఆగిపోతాడేమో, అపరాధము చేయకుండా ఆగిపోతాడేమో, దుర్మార్గపు క్రియలు చేయకుండా ఆగిపోతాడేమో అన్న ఉద్దేశం మీద దేవుడు ఏం చేశాడంటే బలులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. పాపం చేసిన మనిషి ఒక జంతువుని అర్పించి ఇంకొక పాపం చేసి ఇంకొక జంతువుని అర్పించటానికి వాడు తెగబడుతూ ఉన్నాడే కానీ ఆ జంతువు ప్రాణం కోల్పోతూ ఉంటాయో, నేను చేసిన పాపము ద్వారా, నేను చేసిన అపరాధము ద్వారా, నేను చేసిన తప్పు ద్వారా, ఏ పాపము తెలియని ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల, ఒక నిర్దోషమైనటువంటి జంతువు వధించబడుతుంది, ప్రాణాన్ని కోల్పోతుంది. శిక్ష నాది, పాపము నాది, శిక్ష దానిదా. అలా ఉండకూడదు కదా. కాబట్టి నేను పాపం చేయకూడదు, నేను పొరపాటు చేయకూడదు, నేను అపరాధం చేయకూడదని ఒకవేళ మనస్సు మార్చుకొని పశ్చాత్తాపపడి పాపము చేయకుండా ఉంటాడనే ఉద్దేశంతో దేవుడు బలుల్ని ఏర్పాటు చేశాడు, కానీ పాపం చేయమని కాదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? పాపం చేసింది నేను, శిక్ష నా మీదకి రావట్లేదు, శిక్ష దాని మీదకి వెళుతుంది, నిర్దోషమైన గొర్రెపిల్ల మీదకి వెళుతుంది, ఇదిగో పావురముల మీదకి వెళుతుంది, గువ్వల మీదకి వెళుతుంది. కాబట్టి నేను పాపం చేసి వాటిని బలిస్తాను, తప్పు చేసి నేను వాటి ద్వారా శిక్షను తొలగించుకుంటానని మనిషి భ్రమలో ఉన్నాడు. అయితే బలులను దేవుడు ఇవ్వమంది, అర్పించమంది. దానికి సాదృశ్యం ఏంటంటే ఒక నిర్దోషమైనటువంటి బలిని తీసుకొని రావాలి. అది నిర్దోషంగా ఉండాలి, కళంకము లేనిదిగా ఉండాలి. దానికి ఆనాటి కాలంలో దేవుడు బలులను ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క బలి కొరకు మానవునికి బలులను దేవుడు ఏర్పాటు చేయమని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఒక బలి అర్పించబోతా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి రాబోతూ ఉన్నాడు. ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లగా రాబోతూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు అంటూ కీర్తనాకారుడు ఆ క్రింద వచనాల్లో ఆ మాటలు చెబుతున్నాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. అప్పుడు 7వ వచనం, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే. ప్రియదేవుని బిడ్డలారా, బలులను ఏర్పాటు చేయమన్న దేవుడే గ్రంథపు చుట్టలో ఒక మాట వ్రాసి పెట్టాడు. ఆ గ్రంథపు చుట్టలో ఉన్న ఆ వాగ్దానము నెరవేర్చబడుట కొరకు దేవుడు బలులను అనుమతించాడే కానీ ఇక బలులే అర్పించమని, పాప పరిహారార్థ బలులే ఇవ్వమని, ఇంకా బలులు ద్వారా పాపమునకు నివృత్తి లేదు. కోడెల రక్తము ద్వారా, పొట్టేళ్ల రక్తము ద్వారా పాపము పరిహరించబడదు. మరి బలి ఎందుకు? నేను ఇందాక చెప్పాను. అలాగైనా బలి అర్పించినప్పుడు ఆ జంతువు చచ్చిపోతూ ఉండగా మనిషి, అయ్యో నా నిమిత్తము ఒక జంతువు చచ్చిపోతుంది, కాబట్టి ఇక నేను తప్పు చేయకూడదు, ఇక నేను పొరపాటు చేయకూడదు, కాబట్టి నేను ఆ జంతువును చంపకుండా నిమిత్తమై నేను నీతిగా పరిశుద్ధంగా జీవించాలనే ఒక ఆలోచనకు మనిషి వస్తాడనే ఉద్దేశంతో దేవుడు బలులు ఏర్పాటు చేయించాడు. ఇక ఆ మనిషి మారట్లా, తప్పు చేస్తూనే ఉన్నాడు, పొరపాట్లు చేస్తూనే ఉన్నాడు. కనుక పొరపాట్లు చేస్తున్న మనిషి కొరకు, పాప పరిహారము లేని మనిషి కొరకు, పొట్టేళ్ల రక్తము ద్వారా,
గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఏ రక్తము ద్వారా పాపము పోని కడగబడని మనిషి కొరకు దేవుడే తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, దేవుడే తన పవిత్రమైన రక్తాన్ని ఇచ్చుట కొరకై గ్రంథపు చుట్టలో ఒక మాట వ్రాసి పెట్టాడు. ఒకటి కాదు, కోకొలలు ఉన్నాయి. వాటిల్లో ఒక మాట ఏంటంటే యెషయా గ్రంథంలో ఉంది. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి తానే ఒక సూచన మీకు చూపించబోతున్నాడు, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథపు చుట్టలో వ్రాయబడిన మాట ఏందో తెలుసా? ఇదిగో నేను మీకు ఒక సూచన చూపిస్తూ ఉన్నాను. ఆ సూచన ఏంటో తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనబోతుంది, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడబోతా ఉంది. ఎన్నో సంవత్సరాలకు పూర్వం ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడేమని? ఇదిగో కన్యక గర్భవతి కాబోతుంది, ఆమె ఒక కుమారుణ్ణి కనబోతుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేలని పేరు. ఇమ్మానుయేల్ అంటే అర్థమైంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా రాబోతూ ఉన్నాడు. గ్రంథపు చుట్టలో ఏం రాయబడి ఉంది? కన్యక గర్భవతి కాబోతుంది, దేవుడే ఇమ్మానుయేలుగా ఈ భూమి మీదకు రాబోతున్నాడు, దేవుడే మనకు తోడుగా ఈ భూమి మీద నివాసం చేయబోతున్నాడని గ్రంథపు చుట్టలో రాయబడి ఉంది. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, గ్రంథపు చుట్టలో వ్రాయబడి ఉన్నట్లుగా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎవరు వచ్చారంట? ఎవరి ఆ మాటలు? యేసు క్రీస్తు వారిని గురించి ప్రవచించి వ్రాసిన మాటల దావీదు. చెప్పండి, ఎవరు రాశారు ఆ మాటలు? దావీదు యేసుక్రీస్తు వారి రాకను గూర్చి, గ్రంథపు చుట్టలో ఉన్న ప్రవచనాన్ని గూర్చి, ఇదిగో దేవుడు రాబోతూ ఉన్నాడు, ఆయన ఇలాంటి సువార్త ప్రకటిస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆయనకి ఇష్టం, ఆయనే భూమి మీదకు మానవుడిగా రాబోతున్నాడని కీర్తనాకారుడైనటువంటి దావీదు ప్రవచించాడు. ఆయన ఎలా సువార్త ప్రకటిస్తాడో కూడా ప్రవచించాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములోని నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా, అది నీకే తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. దేవుడు ఏ ఉద్దేశం మీదైతే తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చటం కోసం, సమాజంలో రక్షణ సువార్తను ప్రకటించటం కోసం దేవుడు తన నోటిని మూసుకోకుండా, పెదవులను మూసుకోకుండా సర్వ సమాజము ఎదుట సువార్త ఇలాగున ప్రకటిస్తాడని కీర్తనాకారుడైన దావీదు ముందుగానే ప్రార్థనలో మనకి ఈ విషయాలను తెలియజేశాడు. ఈరోజు దేవుని చిత్తము నెరవేర్చటానికి, గ్రంథపు చుట్టలో ఉన్న మాటలను ప్రవచనాలను నెరవేర్చటానికి యేసయ్య ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో, ప్రతి దానిని దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో, మనము కూడా ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డామో, ఆ పంపబడిన ఉద్దేశం ఏంటో ఆ చిత్తాన్ని యేసయ్యలాగా మనము కూడా సంపూర్ణము చేయుదుముగాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకానికి వచ్చాం. దేవుని ఆలోచనలు ఏంటో మనం ఎరగాలి. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని కీర్తనాకారుడు క్రీస్తును గూర్చి ప్రవచించినట్లుగా
దేవుని యొక్క చిత్తం నెరవేర్చటం మనకు కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంతో దేవుని చిత్తాన్ని స్వీకరించాలి. అర్థమవుతుందా? మోషేలాగా నేను బానయ్యా పంపేవాడిని పంపి, అయ్యో నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, ఒరే నాయన దేవుని చిత్తం నీ పట్ల ఉంది, ఐగుప్తుకు నేను నిన్ను పంపిస్తాను, ఫరోకు దేవునిగా పంపిస్తాను, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ప్రజల్ని విడిపిస్తాను, ఇదిగో నువ్వు వెళ్ళని పరలోకము నుండి దేవుడు పర్వతం మీదకు దిగొచ్చి మోషేతో మాట్లాడుతుంటే మోషే ఏమంటున్నాడు తెలుసా? పంపదలిసిన వాడిని పంపి అయ్యా. పంపదలిసినోడు ఈయనేగా. అసలు నిన్నే పంపాలనుకుంటుంటే మరొక సాగు చెబుతావు ఎందుకు నువ్వు? దేవుని చిత్తము నీలో నెరవేర్చాలని ఆయన ఆలోచిస్తూ ఉంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తావెందుకు నువ్వు? మోషేలాగా సాకులు చెబుతున్నావా? మోషేలాగా దేవుని చిత్తానికి తప్పుకొని తిరగాలని ఆలోచిస్తున్నావా? దేవుని ఆలోచన, దేవుని చిత్తము నీ పట్ల ఏంటో గ్రహించావా? ఒకవేళ దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తే ఆ చిత్తాన్ని నువ్వు అనుసరించటానికి ఓకే ప్రభువా, అవునై అంటావా? లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటావా? దేవుని చిత్తం సులువైంది కాదు. దేవుని చిత్తం మన ఆలోచనలకు అతీతం అయింది. దేవుని చిత్తం చాలా కష్టమైంది. అలాంటి కష్టమైన దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఇర్మియాతో ప్రభు అన్నాడు, ఇదిగో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించాలన్నాడు. నేను బాలుడినే అన్నాడు. ఏమన్నాడు? నేను బాలుడనే. నువ్వు బాలుడువు, నువ్వు బలహీనుడువు, నువ్వు నోటి మాంద్యం కలిగిన వాడువు, నువ్వు కుంటివాడు, గుడ్డివాడువు, నువ్వు చదువురాని వాడువు, చదువచ్చిన వాడువు, నీ విద్య తెలిసిన వాడు, విద్య తెలియని వాడువు. దేవుడేమని నిన్ను అడిగాడా? దేవుని చిత్తము చేయాలన్నప్పుడు అవును ప్రభు అని తల వంచితే ఆయన చిత్తము నీ ద్వారా జరిగించి అనేకుల ఎదుట నిన్ను ఉన్నత స్థితిలోకి ప్రభువు లేవనెత్తుతాడు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సంతోషంగా భావించాలి. ఈ రోజున దేవుని చిత్తము యేసయ్య నెరవేర్చడానికి ఈ భూమి మీదకి రావటం కోసం అన్నింటినీ వదిలేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించటానికి భూమి మీదకి యేసయ్య రావటానికి తండ్రితో సమానముగా ఉండే భాగ్యాన్ని వదిలేశాడు, పరలోకాన్ని వదిలేశాడు, దూతల గాన ప్రతిగానాలు చేసే ఆ గొప్ప ఔన్నత్యమైన ఘనతను వదిలేశాడు, దేవదూతల స్వభావాన్ని వదిలేశాడు, ఒక యజమానుడిగా ఉండే స్వభావాన్ని వదిలేసి దాసునిగా ఉండటం కోసం పుట్టాడు, రిక్తుడిగా పుట్టాడు, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించబడిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని చిత్తం నెరవేర్చాలంటే అన్ని చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం చేద్దామా? చేయాలంటే అన్ని వదిలేయాలి, అన్నిటిని కోల్పోవాలి, అన్నిటిని మర్చిపోవాలి, మన స్థితినే వదిలేయాలి. అప్పుడు దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది. ఈ భూమి మీద కొంతమందినే దేవుడు ఎన్నుకోలా, మనందరికీ దేవుని చిత్తం ఉంది. మనందరము దేవుని చిత్తములో ఉన్నాం. హల్లెలూయా. దేవుని చిత్తములో లేనివారు సంఘము బయట ఉన్నారు. దేవుని చిత్తములో లేనివారు బాప్తిస్మము తీసుకోకుండా బయట ఉన్నారు. దేవుని చిత్తములో లేనివారు ప్రభు బలలో పాలు పంపులు పొందకుండా బయట ఉన్నారు. అందుకనే యేసయ్య అన్నాడు, లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని ఉన్నాను.
లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నీ పట్ల ఆయన పని జరిగించటానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. బాప్తిస్మం తీసుకుని మీ అందరి పట్ల దేవుని చిత్తం ఉంది. మరి గ్రహిస్తున్నావా? నీ పనుల్లో పడి దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నావా? దేవుని ప్రవచనాలు మర్చిపోతున్నావా? యేసయ్య జీవితాన్ని ఒకసారి చూస్తే దేవుని చిత్తమును నెరవేర్చటం కోసం ఆ చిత్తములో గుండా ఆయన ప్రయాణం కొనసాగించాడు. ప్రతిదీ ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లుగా ప్రతిదీ కూడా ఆయన జరిగించాడు. తెలుసా మీకు? ప్రియ దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుందనంటే ఆ కన్యక కోసం, ఆ గర్భం కోసం దేవాది దేవుడు ఎన్ని ఏండ్లు ఎదురు చూశాడో తెలుసా మీకు? ఎన్ని వందల సంవత్సరాలు ఆ పవిత్రమైన గర్భం కోసం ఎదురు చూశాడో తెలుసా? దేవుడెవరు? అతి పరిశుద్ధుడు. ఈ భూమి ఎలాంటిది? భయంకరమైన పాపముతో కల్మషముతో నిండిపోయిన భూమి. పరలోకము పరిశుద్ధమైనది, భూలోకము పాప సంబంధమైనది. పరలోకమైనటువంటి ఆ పరిశుద్ధ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి భూమి మీదకు రావాలి అని అంటే, పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన భూమి మీదకు రావాలంటే ఒక పవిత్రమైన గర్భం ఆయనకు అవసరం. ఆయన సాదాసేదా మనిషి కాదు. దేవుడే, వాక్యమే శరీరాన్ని ధరించుకునే అద్భుతమైన సంఘటన. వాక్యము సత్యము, వాక్య సారాంశము సత్యం. వాక్యం ఎక్కడది? ఆయన నోట నుండి వచ్చిందే వాక్యం. వాక్యానికి ఎంత శక్తి ఉన్నదో తెలుసా? ఈ సర్వ సృష్టిని కలుగు చేసింది వాక్యమే. సృష్టికి జీవాన్నిచ్చింది వాక్యమే. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి రావటానికి, పరిశుద్ధమైన వాక్యము శరీరాన్ని ధరించుకోవటానికి ఆ గర్భం ఎలా ఉండాలో తెలుసా? పవిత్రమైన గర్భంగా ఉండాలి. ఎందుకు? యెషయా ప్రవక్త ఎప్పుడో ప్రవచిస్తే ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక పవిత్రమైన కన్యక ఆయనకు అవసరం. ఆ కన్యక కూడా ఆయన చిత్తాన్ని తెలియజేసినప్పుడు, ఆయన ఉద్దేశాన్ని తెలియజేసినప్పుడు, నీ చిత్తమే జరుగునుగాకని తల వంచే కన్యక అవసరం. ఆ చిత్తాన్ని జరిగించటానికి ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా భరించటానికి తల వంచేటటువంటి ఒక పవిత్రమైన కన్యక అవసరం. దేవుని చిత్తాన్ని మొయ్యాలంటే మామూలు విషయం కాదు. అలాంటి కన్యక కోసం, ఆ చిత్తాన్ని మోసే కన్యక కోసం, ఆ చిత్తము కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా భరించేటటువంటి కన్యక కోసం, ఒక పవిత్రమైన గర్భం కోసం దేవుడు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశాడు. హల్లెలూయా! ఏం కన్యకలు లేరా? ఎంతో మంది కన్యకలు ఆ ప్రవచనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. ఏ కన్యకకి దక్కని ఆ గొప్ప అదృష్టం, ఆ చిత్తాన్ని నెరవేర్చటం కోసం ఎన్ని నిందలైనా పడటానికి సిద్ధపడిన మరియకు దొరికింది. హల్లెలూయా! చూడండి ఆ మాటలు మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి చదువుకుందాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు.
ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉంది. దాని కొన ఆకాశమునంటింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మరియు యెహోవా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకర రేణువుల వలె అగును. నీవు పడమట తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా, నీ సంతాన మూలముగా. ఆమేన్, హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. చెప్పడానికి సమయం లేదు, క్లుప్తంగా చెప్తున్నా. ఏమని మాట్లాడాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను. ఇదిగో నేనే నీతో మాట్లాడుతున్నాను. నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే విస్తారముగా చేస్తాను. తూర్పు తట్టు, పడమట తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు నీ సంతానము వ్యాప్తి చెందుతుంది. నీ సంతానము ద్వారా, నీ ద్వారా అన్ని వంశములు ఆశీర్వదించబడును అన్నాడు. అది ప్రవచనం. ఏంటిదో చెప్పండి? అది ప్రవచనం. అబ్రహాము సంతానము ద్వారా ప్రతి వంశము ఆశీర్వదించబడిద్దంట. అబ్రహాము వంశము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, యాకోబు పుట్టే పిల్లల ద్వారా అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయి. వాళ్ళ వంశం ఆశీర్వదించబడాలి. వాళ్ళ వంశము ద్వారా అన్ని వంశాలు ఆశీర్వదించబడటమేంది విచిత్రంగా? అర్థమవుతుంది నా మాటలు? నీ సంతానము ద్వారా వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇది యాకోబుకు దేవుడు చేసిన ప్రవచనం. ఇదే ప్రవచనం గాబ్రియేలు దూత మరియుతో మరలా దాన్ని ఎత్తిపట్టి చూపిస్తూ ఉంది. దయచేసి చూడండి, ఆ మాటలు చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశీయుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిను. దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ నుంచి చూడండి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే,
ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు అది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. గాబ్రియేలు దూత యోసేపునకు భార్య అయిన మరియ దగ్గరకు వచ్చింది. ఇంతకీ యోసేపు ఎవరు? ఈ యోసేపు ఎవరో మనకు తెలియాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మత్తయి సువార్త 1వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. చూడండి, ఆ మాటలు చూద్దాం. యోసేపు ఎవరో మనకు తెలియాలి. 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము యొక్క వంశావళి. క్రిందకి రండి, ఆఖరికి 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని 18 చదవండి, 15 చదవండి అమ్మ. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఎవరి వంశం? అబ్రహాము ఎవరి వంశం అమ్మ? అబ్రహాము దావీదు వంశంలో నుండి ఎవరు వచ్చారు చెప్పండి? యోసేపు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ వంశంలో పుట్టాలి? ఇందాక కీర్తనలో ఏం చదివాము? కీర్తనలో ఏం చదివామమ్మా? ఎవరు ఆ కీర్తనలో ప్రార్థన చేసింది? దావీదు ఏమని ప్రార్థన చేశాడు? గ్రంథపు చుట్టలో వ్రాయబడినట్లుగా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని రాశాడుగా. గ్రంథపు చుట్టలో ఏముంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనబోతుందని ఉందిగా. ఉందా లేదా? ఉంది. ఆది కాండంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు ఏమని యాకోబుతో మాట్లాడాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నీకు కూడా దేవుణ్ణి. వింటున్నారా? కాబట్టి తూర్పుకు పడమరకు ఉత్తరపు దక్షిణపుకు తట్టుకు నీ సంతానం విస్తరించబోతుంది. నీ సంతానము ద్వారా వంశములన్నీ ఆశీర్వదించబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి సంతానం ద్వారా? అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు పుట్టిన సంతానం ద్వారా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఎవరు పుట్టారు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి. అబ్రహాము వంశంలో నుండే దావీదు వచ్చాడు. దావీదు వంశంలో నుండే యోసేపు వచ్చాడు. యోసేపు వంశంలో నుండే యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఏ మాట నిరర్ధకము కానేరదని ఎవరు చెప్పారు? గాబ్రియేలు దూత మరియతో చెప్పింది. ఎందుకు గాబ్రియేలు దూత మరియనే ఎన్నుకుందో తెలుసా? దావీదు వంశంలో పుట్టిన యోసేపు వంశంలో నుండే యేసయ్య రావాలనేది ప్రవచనం.
మరి ఏ గోత్రంలో నుండి రాకూడదు. దావీదు సింహాసనం మీద ఎలాగునైతే కూర్చొని పరిపాలన చేశాడో, నీ సింహాసనం మీద ఒకడిని ఉంచుతా, నీ సింహాసనం మీద ఒకడిని నిలబెడతా, నీ సింహాసనం మీద ఒకడిని నిలబెడతా, అతడు రాజ్య పరిపాలన చేస్తాడు, అతడు శాంతి పరిపాలన చేస్తాడు అని దావీదుకు పలుమార్లు చెప్పిన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోవటానికి, యుగ యుగములు ఏలటానికి ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనే క్రీస్తు. ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి దావీదు వంశాన్ని యేసయ్య ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వంశం ఎన్నుకోవటం కాదు, కానీ ఆ వంశంలో పుట్టబోయేటటువంటి శిశువుగా పుట్టే దేవుడు ఒక చక్కని గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఆ గర్భమే మరియది. ఆమెంట దయాప్రాప్తురాల, నీకు దయకు, దేవుని దయకు ప్రాప్తురాలయ్యింది. పురుషుని ఎరుగని కన్యక, దేవుని చిత్తానికి లోబడే కన్యక. ఇదిగో నీవు శుభవచనం ఏంటని సంతోషపడతా ఉంది. సంతోషపడతా ఉంటే ఏమి లేదమ్మా, నువ్వు గర్భవతి కాబోతున్నావు అన్నాడు. ఏమన్నాడు? ఇది ఎలాగ జరుగును? నేను పురుషుని ఎరుగని దాననే. ఆ శుభవచనం ఏంటో అని సంతోషపడతా ఉండగా ఒక పిడుగు లాంటి వార్త ఏంటో తెలుసా? నీవు గర్భవతివై కుమారుని కనబోతున్నావు. సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కనబోతా ఉంది. నువ్వు ఒక శిశువును కంటావు. ఆ శిశువుకి యేసు అని పేరు పెడతావు. ఆయన దావీదు సింహాసనాన్ని ఏలబోతున్నాడు. ఆయన యాకోబులో ప్రజలను ఏలబోతూ ఉన్నాడు. ఆయన నీతికి రాజుగా కాబోతూ ఉన్నాడు అనే వర్తమానాన్ని మరియకు తెలియజేసింది. ఆల్రెడీ యోసేపుకు ప్రదానం చేయబడింది. పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఏమైంది? ధర్మశాస్త్రము చొప్పున ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. వింటున్నారా? పెళ్లి కాకముందే గర్భవతి అయితే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ యోసేపు గనక, నాకు ఈమెకేమి సంబంధం లేదయ్యా, ఈమె గర్భవతి అయిందని కనుక చెబితే ఆమెను సమాజంలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి ఆమెను అవమానాలు, మరణాలకు తెగించింది ఆమె. ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నిందలు వస్తాయి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే మరణం కూడా వచ్చింది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఎన్నో అవమానాలు వస్తాయి. పురుషుణ్ణి ఎరుగని కన్యక, పురుషుని వైపు చూడని కన్యక, పవిత్రంగా జీవించిన కన్యక, చక్కని సాక్ష్యం కలిగిన కన్యక, సమాజ మందిరంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ మెచ్చుకునే కన్యక, ఈరోజు ఆమెకి ఎంత అవమానం వచ్చిందో తెలుసా? ఎంతమంది సూటిపోటు మాట్లాంటారో తెలుసా? వాటన్నిటికీ కూడా ఆమె తట్టుకోవటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం ఆమె తల వంచటానికి సిద్ధంగా ఉందని తెలిసే దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా. ఎవరిలో పడితే వాళ్ళలోకి దేవుని చిత్తం పోదు. దేవుని చిత్తము నెరవేర్చటానికి ఒక సాధనం అవసరం. అందుకని సౌలుతో ప్రభు అన్నాడు, ఇదిగో దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు రాజుల దగ్గరికి వెళ్తాడు, అధికారుల దగ్గరికి వెళ్తాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల ఎదుట నా నామము నిమిత్తము నిలబడి సాక్ష్యం చెబుతాడు. అవసరమే చావటానికైనా సిద్ధంగా ఉంటాడని యేసుక్రీస్తు వారు క్రూరుడు, హింసకుడు, హానికరుడైన సౌలును దమస్కులో దర్శించి పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఎవరిలో నెరవేరుతుందో దేవుడు చూసి వారిని పట్టుకుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోడు. మరి దగ్గరికి దేవునితో ఎందుకు పంపించబడింది? అన్నిటికీ తెగించింది ఎవరు? మరియా. చావుకైనా సిద్ధపడింది ఎవరు? మరియా. మరి ఆ మరియ భర్త అయిన యోసేపు ఎలాంటి వాడో తెలుసా? ఆమెను అవమానపరచునలకు రహస్యంగా వదిలేద్దాం అనుకోండి, ఎంత మంచివాడో చూడండి. ఒక భార్య అలాంటి తప్పు చేస్తే ఈ రోజుల్లో పురుషుడు ఏం చేస్తాడు చెప్పండి? అమ్మ వాళ్ళకి చెబుతాడు, అత్త వాళ్ళకి చెబుతాడు కదా, ఊర్లో వాళ్ళకి చెబుతాడు, వీధిలో వాళ్ళకి చెబుతాడు, కనపడిన స్నేహితులు చెబుతాడు, అన్నదమ్ములు చెబుతాడు, అందరికి చెప్పేసి ఠామ్ ఠామ్
చేసేస్తాడు. కానీ యోసేపు నీతిమంతుడు. హల్లెలూయా. ఒక నీతిమంతునికున్న లక్షణం ఏంటో తెలుసా? ఒక భార్య తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేసిందని ఇతనికి తెలిసింది. ఇతనికి అర్థమైపోయింది, ఇతనికి వీళ్ళిద్దరికి సంబంధం లేదు, గర్భవతి అని తెలిసిపోయింది. అది ఎలా వచ్చిందో అనవసరం. మానవుడిగా ఆలోచించేది ఏంటంటే తప్పు చేస్తేనే కదా వచ్చేది. రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు దేవుని దూత మరలా వచ్చి గాబ్రియేలుతో యోసేపుతో మాట్లాడింది, ఇదిగో నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి మరియ తల వంచింది, దేవుని చిత్తం ఆమెలో జరుగుతుంది అంటే యోసేపు అమ్మయ్య దేవుని స్తోత్రం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని ఎన్ని ఉంటారు చెప్పండి? యోసేపుకి ఎన్ని నందలు వచ్చినట్టే చెప్పండి? ఏమండి, తను బిడ్డ కాని బిడ్డని, తన బిడ్డ కాని బిడ్డని మోస్తున్న భార్యని అసలు ఎవరు సహిస్తారు? ఎవరు ఊరుకుంటారు? ఎవరు కష్టపడతారు ఆమె కోసం? ఎక్కడ కావాలంటే అక్కడ గాడిద మీద ఎత్తుకుపోయాడు ఆమెను. ఒకసారి చెప్పాను నేను మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చటం కోసం మరియా దేవుని దూత ఏమని తెలుసా? ఏమందంటే ఆఖరికి దేవుని దూతతో, నీవు చెప్పింది నా జీవితంలో జరుగునుగాక అనంగులోనే గాబ్రియేలుతో తెలిపోయింది. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చటం కోసం ఆయన మన దగ్గరకు వచ్చి నా చిత్తము చెయ్యని చెప్పినప్పుడు నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాకని తల వంచాలి. అవమానాలు రాకుండా, కష్టాలు రాకుండా, నిందలు రాకుండా, ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా ఆయన చిత్తము నీలో నెరవేర్చటం కోసం ఆయన చేసే పని ఆయన చేస్తాడు. చిత్తానికి నువ్వు చేసే పని నువ్వు చేస్తే ఆ చిత్తానికి వచ్చే నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు ఏమీ రాకుండా ఆయన చేసే పని ఆయన చేస్తాడు. చిత్తానికి మనం భయపడ్డాం అనుకో, ఆయన ఏమీ మన పట్ల జరిగించడు. చూడండి, ఆ బిడ్డ పుట్టగానే దేవుని దూత వచ్చింది, ఇదిగో చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఈ బిడ్డను తక్షణం తీసుకుపోండి అంది. దేవుని మార్గాలన్నీ తెరుచుకున్నాయి. దేవుని చిత్తం జరిగించే వారి పట్ల దేవుని మార్గాలు విస్తారంగా ఉంటాయి. దేవుని ఆలోచనలు వారి పట్ల నెరవేరుతాయి. ఏ కష్టం, ఏ ఇబ్బంది దేవుడు వారికి రానివ్వడు. ఏ శత్రువు వారి మీదకి దేవుడు తలంపులు కూడా పుట్టనివ్వడు. అలాగున మరీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు థియోటోకోస్కి గాబ్రియేలు దూత శుభవర్తమానం తెలియజేసిన అద్భుతమైన పండుగ దినం. మన ఆర్థోడాక్స్ చర్చిల్లో ఈరోజు విశ్వాసులందరితో కలిసి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసుకుని ఆ పండుగను, ఉత్సవాన్ని ఘనంగా జరిగించుకునేటువంటి దినం. పవిత్ర మరియమ్మని మనం పూజించకూడదు కానీ ఆమెను గౌరవించాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి మొట్టమొదట ద్వారం అయిందామా, మొట్టమొదట మార్గం అయిందామా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాణాలకు తెగించిందామె. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని నిందలకైనా సిద్ధపడింది ఆమె. కనుక ఆమెను జ్ఞాపకం చేసుకోవటం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మని మనం గౌరవించాలి. మన ఆర్థోడాక్స్లో మరియమ్మని గౌరవించే విషయంలో ఆమె క్రీస్తు తల్లిగా చాలా మంచి ప్రాధాన్యతనిస్తారు. కానీ ఆర్సిఎం చర్చిలో ఆమెను దేవతగా పూజిస్తారు. మనం పూజించం, కానీ మనం
గౌరవిస్తాం. అందుకనే బైబిల్ ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా, హల్లెలూయా. సన్మానించడం అంటే కాళ్ళ మీద పడి పూజించటం కాదు, సన్మానించటం అంటే గౌరవించటం. మదర్స్ డే రోజున మనం ఏం చేస్తాం? మన తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి కదా, ఒక శాలువ కప్పి, ఒక బొకే ఇచ్చి ఆమెను సన్మానిస్తాం. మరియమ్మను అలా సన్మానించమని నేను అంటలా, కానీ ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె ఎలాగున తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం కోసం ఒక స్త్రీగా అంత త్యాగం చేసిందో, స్త్రీలైన మీరందరూ కూడా దేవుని చిత్తము నెరవేర్చటం కోసం అంత త్యాగానికి సిద్ధపడాలనేది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుచుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనమందరము రక్త మాంసములు కలిగిన వారమై ఉన్నందున మరణము కలిగిన సాతానుడి చేతిలో నుండి, అపవాది యొక్క మరణ బలములో నుండి ఆయన మనలను విడిపించుటకు ఆయన మనవలే రక్త మాంసములు గలవాడ ఈ లోకానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు అన్నాడు. యేసయ్య దేవదూతల స్వభావం ధరించుకుని వచ్చాడా? ఎందుకు రాలా? ఇక్కడ ఉన్నది దేవదూతలం కాదుగా. ఇక్కడున్న మనం ఎవరిమి? మనుషులు ఏముండిద్ది? రక్తం మాంసం ఉండిద్ది. రక్త మాంసములు గలవారం మనం. రక్త మాంసములు గలవారముగా ఉన్న మన కోసం ఆయన మానవునిగా రక్త మాంసములు కలిగిన వాడిగా రావాలి. రక్త మాంసములు కలిగిన వాడిగా రావాలంటే మానవులలోనే పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? ఏడ పుట్టాలి? మానవుల్లోనే పుట్టాలి. ఆ మానవుల్లోనే ఎవరు మానవుల్లో పుట్టాలి? అబ్రహాము సంతానంలోనే పుట్టాలి. విన్నారా? ఆ అబ్రహాము సంతానంలో మానవుడిగా రక్త మాంసంలో కలిగిన వాడిగా పుట్టడానికి మరియ గర్భాన్ని యేసయ్య ఎన్నుకొని ప్రధాన యాజకునిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ప్రధాన యాజకులు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రధాన యాజకులన్నీ బలులర్పించారు.
ప్రధాన యాజకుడు తానే బలి అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి? ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తం తీసుకుని లోపలికి పోతున్నాడు. ప్రజలకు ప్రధాన యాజకుడు బోధిస్తున్నాడు, కానీ ప్రధాన యాజకుని బోధన వల్ల కానీ గొర్రెపిల్ల రక్తం వల్ల కానీ ఏ విధమైనటువంటి పాప క్షమాపణ లేదు. కనుక అబ్రహాము సంతాన స్వభావమున రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన పుట్టి, మరియ గర్భమున ఆయన ఉద్భవించి, ఆయనే ప్రధాన యాజకుడిగా బయటకు వచ్చి బలులన్నిటినీ తీసివేసి ఆయనే ప్రధాన యాజకుడిగా గొర్రెపిల్ల రక్తముతో కాకుండా తన స్వరక్తముతో మహాపరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు. గొర్రెపిల్ల రక్తముతో ప్రవేశిస్తే ప్రధాన యాజకుడు మరలా తిరిగి బయటకు వస్తాడు. కానీ గొర్రెపిల్ల రక్తము లేకుండా ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తే ఏమవుతాడు? దేవుని ఉగ్రతకి, దేవుని శాపానికి బలైపోతాడు. అలాగున బలైపోవు నిమిత్తమే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకునికి లోకానికి వచ్చి తన రక్త మాంసములతోనే మహాపరిశుద్ధ స్థలములో అడుగుపెట్టి దేవుని కోపానికి బలైపోయాడు. అదే సిలువ యజ్ఞం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోపం పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఊరుకునిద్దా? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తే ఊరుకుంటారు చెప్పండి? దేవుడు రక్త మాంసములతో యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళినప్పుడు, తన స్వరక్తముతో ప్రధాన యాజకుడిగా వెళ్ళినప్పుడు ఆయన ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఆ ఉగ్రతే శిలువ మరణం. అందుకని గెత్సేమనే తోటలో ప్రార్థన చేసాడేమని, అయ్యా నీ చిత్తమైతే తప్పించని. చిత్తం కాదుగా, అందుకని ఆయన ఉగ్రతని ఆయన మీద మోపాడు. హల్లెలూయా. అందుకని దేవా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు? రక్త మాంసములలో పాలివాడయ్యాడు, మానవునిలో మానవునిగా పుట్టాడు. మానవుని మీద పాప భారం ఉంటుంది. ప్రజల పాపాలన్నీ ఆయన మొయ్యాలి. ఆయన పరిశుద్ధుడైనా కానీ ప్రజల పాపాలన్నీ ఎవరి మీద మోయాలి? నిర్దోషమైన గొర్రెపిల్ల. కానీ ప్రజల పాపాలన్నీ పడితే ఆ గొర్రెపిల్ల వధించబడి ఆ రక్తం చిందించబడాలి. కనుక నిర్దోషమైన యేసుక్రీస్తు వారు, పాపము లేని యేసయ్య మనందరి పాపముల గెత్సేమనే తోటలో ఆ ఉగ్రత పాత్ర తాగటం ద్వారా మనందరి పాపములు ఆయన మీదకి వెళ్ళినాయి. ఇప్పుడు ఆయన ఏమవ్వాలి? వధించబడాలి. నిజంగానే ఆయన వధించబడ్డాడు. కనుక ప్రేమతో మీకు చెబుతున్నాను, అందుకనే యేసయ్య రక్త మాంసములలో మనం ఉన్నాం కనుక రక్త మాంసములు గలవారైన ప్రజల్ని విడిపించడం కోసం ఆయన కూడా దేవదూత స్వభావాన్ని ధరించుకోక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రధాన యాజకులు ఎవ్వరు చేయలేని ఆ పనిని ప్రధాన యాజకుడుగా ఆయన స్వరక్తముతోనే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయనే తన్ను తాను బలైపోయాడు. ఇది దేవుని చిత్తం. ఆ చిత్తం అంతా నెరవేర్చడానికి మరియ తన గర్భాన్ని దేవునికి అప్పగించింది. హల్లెలూయా. ఆ చిత్తానికి మరియ తల వంచింది. అందుకనే సుమయోను యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని మాట్లాడుతూ అమ్మా నీ కడుపులో నుండి ఒక కత్తి దూసుకొని పోబోతుంది అన్నాడు. గర్భశోకం నీకు మిగులుతుంది. ఆ గర్భశోకాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు పడే వేదన ఇంత అంతా కాదని ఆ బిడ్డ పుట్టినప్పుడే సుమయోను ప్రవచించాడు. నిజంగానే ఆ తల్లి యేసుక్రీస్తు వారు తన కుమారుడి యొక్క మరణాన్ని చూస్తూ ఎంత బాధపడి ఉండేదో ఆలోచించేయండి. వీటన్నిటికీ ఒప్పుకొని తల వంచి దేవుని చిత్తానికి మనస్కరించింది మహాతల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చిత్తానికి మనం లోబడితే ఎన్ని కష్టాలు ఉంటాయి. అయినా దేవుని చిత్తం నేను చేస్తానంటే మరియకున్న ఘనత కూడా మనకు ఉండిద్ది. ఎవరికొన్న ఘనత? మరియమ్మకు ఉన్న ఘనత కూడా మనకు ఉండిద్ది. మరియమ్మ ఏమంటుంది తెలుసా? స్త్రీలందరిలో నేను ధన్యురాలను, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు అంది.
నిజంగానే ఆమెను ప్రతి సంఘం, ఆర్థోడాక్స్లో ఉన్న ప్రతి సంఘం ఈరోజు ఆమెను ధన్యురాలని పిలుస్తూ ఈ మాటలను చెబుతూ ఉంది. హల్లెలూయా. దేవుని చిత్తములో ఎవరు త్యాగం చేసినా దేవుడు ఆ వదిలిపెట్టడు. అబ్రహాం 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 దేవుడు అబ్రహాం దేవుడు అని ఎందుకు అన్నాడు తెలుసు? దేవుడు అబ్రహాము తన సొంత కుమారుని దేవుడికి ఇయటానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. చంపేయటానికి దేవుని కోసం కత్తి ఎత్తేసాడు. అందుకని అబ్రహామును కేరఫ్కు ఫస్ట్ పెట్టుకున్నాడు. హల్లెలూయా. నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఎవరినైనా దేవుడు వదిలిపెట్టడు. వారిని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు. మరి ఎవలే దేవుని చిత్తము నెరవేర్చడానికి కష్టాలైన, నిందలైన, బాధలైన, అవమానాలైన, చివరికి మరణమైన ఒప్పుకొని మరి ఎవలే నీ చిత్తము నెరవేరునుగాక అందువుగాక. తలనుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సలోమాన్ ఉన్నాడు. ఈరోజు మనల్ని ప్రార్థనలో ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు సందేశము ప్రభువా మాకు ఒక గుణపాఠంలా ఉండాలి. మరియ ఊరికనే ధన్యురాలు కాలేదని, అనేక అవమానాలు పొంది, అనేక బాధలు పొంది, చివరికి గర్భశోకాన్ని కూడా భరించి ప్రభువా ధన్యురాలైంది నాయన. మేము ధన్యులగుటకు నీ కాడి మోయాలి. నీ సన్నిధిలో ప్రభువా మేము మోకరించబడాలి. నీ సన్నిధిని ప్రభువా మేము మోయాలి. ప్రభువా నీ వాక్కును అయా మేము నెరవేర్చే బిడ్డలుగా ఉంచాలని ఈరోజు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా అయా నువ్వు మా దేవుడు అని అనిపించుకునేలా మా ప్రవర్తన ఉండాలి. ప్రభువా చిన్న అవమానం వచ్చినా, చిన్న నింద వచ్చినా పడిపోయేవారిగా ఉండక, ఎంతటి అవమానాన్నైనా భరిస్తూ సహిస్తూ ప్రభువా ముందుకు సాగే భాగ్యాన్ని ప్రసాదించు. నిన్ను మోసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధిలో మొరపెట్టుచూ ఉండగా అయా ఈ వాక్యలేఖనాలు ప్రభువా మాలో నెరవేరబడినట్లు మా యేసయ్యను మోసేవారిమిగా, మా యేసయ్యతో కలిసి అయా నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నా. మరియను పూజించే వారిమిగా కాకుండా మరియమ్మను ప్రభువా గౌరవించే వారిమిగా మేము ఉండే కృపను దయచేయము నాయన. నీ సన్నిధిలో ప్రభువా ధన్యులము, ధన్యురాలము అని అనిపించుకొనుటకు అర్హతను పొందే కృపను దయచేయమని, ఈ అర్హత పొందాలంటే ఈ అవమానాల బాటలోనే మా జీవితాన్ని ప్రభువా ఏ నిందకైనా అప్పచెప్పినా మా యేసయ్య నెరవేర్పు మాలో ఉండాలని మేము ముందుకు సాగే భాగ్యాన్ని ప్రసాదించమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాయన నీ సేవకు ఇంకనూ బలపరచమని, నాకు కావాల్సిన వర్తమానాలు ప్రభువా మా జీవితాలు మార్చబట్టకు అనేక విధాలుగా మీరు ముందుగా నడిచి మీ వెనకెడితే మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.